తన కంటెంట్ స్ట్రాటజీని 4 మెయిన్ పాయింట్స్గా డివైడ్ చేశాను అండ్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కంటెంట్ స్ట్రాటజీని అంతా ఒక పీడిఎఫ్లో సేవ్ చేసి ఉంచాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఈస్ తను చేసే కంటెంట్ 10 years ఏజ్ నుంచి 90 years ఏజ్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి అర్థమవుతుంది అండ్ కనెక్ట్ కూడా అవుతారు. పాయింట్ నెంబర్ 2, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ తన రీల్లో అటాచ్ చేయడం వల్ల ఆ రీల్ అనేది అందరూ షేర్ చేసుకునేలాగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు తన ఓన్గా ఆ రీల్లో యాక్ట్ చేసినట్టు ఫీల్ అవుతారు. పాయింట్ నెంబర్ 3, తిని చేసే కంటెంట్ అంతా చాలా షార్ట్ ఫార్మేటెడ్గా ఉంటాయి అండ్ లూప్ మోడ్లో చూడాలనిపిస్తుంది. అంటే ఒక రీల్ని మల్టిపుల్ టైమ్స్ చూడటం వల్ల ఆల్గరిథం దాన్ని చాలా అట్రాక్టివ్గా జనాలకి చూపించడానికి ట్రై చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, తను ఎప్పుడు కంటెంట్ చేసినా ఆ కంటెంట్లో ఈ రీల్ని షేర్ చేయండి అని కానీ లేకపోతే ఈ రీల్ని సేవ్ చేసుకోండి అని కానీ ప్రమోట్ చేయడు. జనాలే చాలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ షేర్ చేసుకోవడం వల్ల ఆల్గరిథం దాన్ని ఇంకా బాగా పుష్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు కనుక ఆ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ కామెంట్ సెషన్లో ఏకే అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకే పంపిస్తాను. అండ్ ఫాలో ఫర్ మోర్ డీకోడింగ్ వీడియోస్.